రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎంతో సమావేశమైన ఎన్హెచ్ఏఐ అధికారులు విద్యుత్ సంస్థలతో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం సహా 5 జాతీయ రహదారుల నిర్మాణానికి సహకారం అవసరమని కోరారు. బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్తో సమన్వయం చేసుకుని హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ పనులు చేపట్టాలని ఎన్హెచ్ఏఐకి సూచించారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సీఎం నివాసంలో జరిగిన భేటీలో రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టుల సభ్యుడు అనిల్ చౌదరి, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ రహదారులకు భూసేకరణ సహా ఇతర ఇబ్బందుల్ని ముఖ్యమంత్రికి వివరించారు. 6 రహదారుల్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఎన్హెచ్ 163లో మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ కారిడార్ నిర్మాణానికి భూములు అప్పగించాల్సి ఉందని వివరించారు. ఎన్హెచ్ 63లో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల రహదారికి భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సిందన్నారు. ఎన్హెచ్ 563లో వరంగల్, కరీంనగర్ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ఫ్లైయాష్ కావాలని ఎన్హెచ్ఏఐ అధికారులు కోరారు. ఎన్హెచ్ 44లో కాళ్లకల్, గుండ్లపోచంపల్లి రహదారిని 6 వరుసలుగా విస్తరించేందుకు భూసేకరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఖమ్మం, దేవరపల్లి, ఖమ్మం, కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీస్ భద్రత అవసరముందని చెప్పారు. విద్యుత్ సంస్థలతో తలెత్తుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు తన దృష్టికి తెచ్చిన అంశాలపై స్పందించిన ముఖ్యమంత్రి సమస్యల పరిష్కారానికి బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. రహదారులు నిర్మాణం జరిగే జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు ఈ భేటీలో పాల్గొంటారని, సమస్యలపై సమగ్రంగా చర్చించి అప్పటికప్పుడే పరిష్కరించుకుందామని ఎన్హెచ్ఏఐ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సహకరించాలని ఎన్హెచ్ఏఐ అధికారుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. భారత్ మాలా పథకంలో RRRను చేపట్టాలని ప్రధాని మోదీని ఇటీవల కోరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య 12 రేడియల్ రోడ్లు నిర్మించడంతో పాటు వాటి మధ్య పలు క్లస్టర్లు, శాటిలైట్ టౌన్షిప్లు నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. గుత్తేదారు సంస్థతో మాట్లాడి హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనుల్ని వెంటనే ప్రారంభించాలని సీఎం కోరారు. హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ పనుల్ని వెంటనే మొదలు పెట్టాలన్నారు. హైదరాబాద్ విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోందని అధికారులు తెలిపగా ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. తెలంగాణకు తీర ప్రాంతం లేనందున డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి ఇందుకోసం బందర్ పోర్ట్ను అనుసంధానించేలా హైస్పీడ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని జాతీయ రహదారుల అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పురోగతిపై ప్రతివారం తనకు నివేదిక ఇవ్వాలని సీఎంఓ కార్యదర్శి షాన్వాస్ ఖాసింను ముఖ్యమంత్రి ఆదేశించారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టులోని ఆటగాడు మహమ్మద్ సిరాజ్కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రితో సిరాజ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన సిరాజ్ టీమిండియా జెర్సీని సీఎంకు బహూకరించారు. టీ20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడైన సిరాజ్ను ముఖ్యమంత్రి అభినందించారు. శాలువాతో సత్కరించి కాసేపు ముచ్చటించారు. సిరాజ్కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇంటి స్థలం గుర్తించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్ వెదిరే నుంచి వివరాలు, సమాచారం తీసుకోనుంది. శుక్రవారం లేదా సోమవారం రావాలని ఆయన్ను కమిషన్ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు పత్రికల్లో కథనాలు, వివిధ సందర్భాల్లో శ్రీరామ్ వెదిరే మాట్లాడిన నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ ఆయన నుంచి సమాచారం, వివరాలు తీసుకోవాలని భావిస్తున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా పనిచేసిన అధికారుల్ని కూడా కమిషన్ విచారణకు పిలవనుంది. సిడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూపీఆర్ఎస్, వ్యాప్కోస్ తదితర సంస్థల ప్రతినిధుల్ని కూడా విచారణకు పిలిచే ఆలోచనలో కమిషన్ ఉంది. నిపుణుల కమిటీ నివేదికను పరిశీలించిన జస్టిస్ పీసీ ఘోష్ అందులోని కొన్ని అంశాలపై వివరణ కోరింది. తమకు కొన్ని డాక్యుమెంట్లు కావాలని నిపుణుల కమిటీ కోరింది. నిపుణులకు ఆ డాక్యుమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి కమిషన్ సూచించనుంది. కాళేశ్వరం ఆనకట్టల పనుల్లో సబ్ కాంట్రాక్టర్లు కూడా పనులు చేసినట్లు కమిషన్
దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఒక సంస్థలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రాజెక్టు పనుల సమయంలో విభేదించి బయటకు వెళ్లారని, ఆయనతో పాటు ఇతరులను కూడా పిలిచే యోచనలో కమిషన్ ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు 20 డిప్యూటీ ఈఈలు, 2 అకౌంటెంట్ ఆఫీసర్లు హాజరయ్యారు. వారి నుంచి అవసరమైన వివరాలు, సమాచారం తీసుకున్న కమిషన్ ఆ అంశాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బుధవారం ఏఈఈలు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 6 నెలలైనా మహిళలకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై భాజపా మహిళా మోర్చా అసహనం వ్యక్తం చేసింది. కానరాని మహిళా గ్యారంటీలు, కదం తొక్కిన మహిళలు అనే నినాదంతో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టింది. హామీలను అమలు చేయకపోతే ప్రభుత్వ కార్యాలయాల్ని ముట్టడిస్తామని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కిందని భాజపా మహిళా మోర్చా ఆరోపించింది. 6 నెలలైనా హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించింది. కానరాని మహిళా గ్యారంటీలు, కదం తొక్కిన మహిళలు అనే నినాదంతో ధర్నా చేపట్టింది. హామీలు అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టిపెట్టి తప్పించుకుంటున్నారని మహిళా మోర్చా ఆందోళనకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. 6 గ్యారంటీలు ఇచ్చిన సీఎం కేవలం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రమే కల్పించి మోసం చేశారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో రాహుల్ గాంధీకి డబ్బులు పంపారని కాంగ్రెస్ నాయకులు వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు రేషన్ కార్డులు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ నియంత్రణపై మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే బెల్ట్ షాపులను రద్దు చేయాలని సవాల్ విసిరారు. ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, కానీ మహిళలు కొరిగేదేం లేదు. ఈరోజు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి? మీరు ఆర్టీసీ బస్సులలో తిరగండి, సీట్లో కూర్చొని నిద్రపోండి, నిద్రపోతూ కలలు కనండి. ఆ కలలలో మీకు 2500 వచ్చినట్టు అనుకోండి. ఆ కలలు కంటూ మీకు తులం బంగారు వచ్చినట్టు అనుకోండి. ఆ కలలు కంటూ మీకు 4000 పింఛన్ వచ్చింది అనుకోండి. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకు చెప్తున్నటువంటి విషయం. ఒకటి మాత్రం మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. కర్ణాటకలో కూడా 5 గ్యారెంటీలు ఇచ్చారు. అక్కడ కూడా ఆర్టీసీ బస్సు తప్ప మరే గ్యారెంటీ లేదు. అక్కడ కూడా ఆర్టీసీ బస్సులు కూడా రోజు రోజుకు కనుమరుగవుతా ఉన్నాయి. మహిళల పట్ల కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి విమర్శించారు. మహిళలకిచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. మహిళలు మీరే యుద్ధం చేసుకోండి అని ఒక బస్సు మాత్రం ప్రకటించారు. దాంట్లో రోజు యుద్ధాలే కానీ దానికి అసలు మహిళలు అడ్వాంటేజ్ కూడా ఏం లేదు. దాంతో ఊర్లలో ఇంకా 4 బస్సులు నడవాల్సింది ఇప్పుడు 2 బస్సులు నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ వేరే పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకునే క్రమంలోనే ఉన్నారు, కానీ నిజంగా ప్రజల పట్ల, మహిళల పట్ల కొంచెం కూడా శుద్ధశుద్ధి లేకుండా పోయింది. గత ప్రభుత్వం అప్పుల కూర్పు పేరుస్తే ఈ ప్రభుత్వం హామీల కూర్పు పేరుస్తుంది. భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము, మహిళా మోర్చా నుంచి హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు, మీకు ఒక అవకాశం ఇవ్వడానికి ఈ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో అవి వెంటనే నెరవేర్చని పక్షాన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి రేపటి నాడు మీ ఇంటికి బయటికి వచ్చి మాకు సమాధానం చెప్పే విధంగా మీ ఆఫీసులన్నీ ముట్టడిస్తామని ఈరోజు నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. దేశంలో పార్టీ ఫిరాయింపుల్ని ప్రారంభించిందే కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేల్ని చేర్చుకోవడంపై తప్పకుండా పోరాటం చేస్తామన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటున్న రాహుల్ గాంధీ రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపులకు సమాధానం చెప్పాలన్నారు. कांग्रेस सत्ता में यूं ही नहीं आई। कांग्रेस ने ऐसे ऐसे वादा किया, तेलंगाना की जनता को मैं दिखाना चाहता हूं आपको। 6 गारंटी की बात की गई थी, 100 दिन में पूरे करेंगे 6 गारंटी। राहुल जी के नाम पे आज के जो मुख्यमंत्री हैं उनके दस्तखत के साथ, उनके सिग्नेचर के साथ, आज के जो डिप्टी चीफ मिनिस्टर है उनके सिग्नेचर के साथ, राहुल जी, सोनिया जी, मल्लिकार्जुन खड़गे जी के तस्वीरों के साथ वादा किया गया था कि 100 दिन में हर कोई एक वादा जो 6 गारंटी अमल करेंगे। ना सिर्फ ये बल्कि बहुत कुछ कहा। आज 7 महीने पूरे हो गए कांग्रेस की हुकूमत बनके तेलंगाना में, एक भी वादा आज तक पूरा नहीं हुआ। 6 गारंटी भूल गई कांग्रेस, पर 6 हमारे एमएलए ले गई, 6 हमारी एमएलसी ले गई और एक राज्यसभा एमपी को भी ले गई। जब भी कोई एमएलए डिफेक्ट करता है कांग्रेस से बीजेपी में, तो कांग्रेस बार बार कहती है कि बीजेपी इमोरल पॉलिटिक्स प्ले करती है और ये गलत है। సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ క్యాంపస్లో ఉదయం అల్పాహారం చట్నీలో ఎలుక కనిపించడం కలకలం రేపింది.
చట్నీలో తిరుగుతున్న ఎలుక వీడియోను కొందరు విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందించిన సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి జేఎన్టీయూ క్యాంపస్ను పరిశీలించారు. వంటగది పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిపల్పై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాంట్రాక్టర్ను మార్చి కొత్త వారిని నియమించుకోవాలని ఆదేశించారు. తినే ఆహారంలో రోజు బొద్దింకలు, బల్లులు, ఎలుకలు కనిపిస్తూనే ఉన్నాయని అదనపు కలెక్టర్ మాధురికి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల హాస్టళ్లు, క్యాంటీన్లలో తనిఖీలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట ఆదర్శ పాఠశాల వసతి గృహంలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం తీసుకున్న విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడంతో 20 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 17 మందిని పరీక్షించిన వైద్యులు తీవ్ర అస్వస్థతకు గురైన 3 విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల్ని పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు భారాస వారికి అండగా ఉంటుందన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు. తొలి కేబినెట్లోని 25,000తో మెగా డీఎస్సీ అని ఇచ్చిన మాట ఏమైందన్నారు. 9 నెలలు గడుస్తున్నా లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల ఆక్రందన సర్కారుకు వినపడటం లేదా అని ప్రశ్నించారు. మీరు కొలువు తీరితే సరిపోతుందా, యువతకు కొలువులు అక్కర్లేదా అని కేటీఆర్ నిలదీశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి స్వస్తి పలికి శాంతి చర్చలు జరపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యుద్దభూమిలో పరిష్కారాలు లభించవన్న ప్రధాని బాంబు దాడులు, తుపాకీ మోతల మధ్య శాంతి చర్చలు సఫలం కాబోవని తేల్చెప్పారు. రష్యా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు పుతిన్తో 22వ భారత్ రష్యా వార్షిక సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ఇంధన రంగంలో భారత్ రష్యా పరస్పర సహకారం ప్రపంచానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. గత 5 ఏళ్లుగా ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని చెప్పారు. మొదట కోవిడ్, తర్వాత వరుస యుద్ధాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలు ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత ఎదుర్కొంటున్నా భారత్లో రైతులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూశామన్నారు. రష్యా సహకారంతో ఇంధన కొరతను కూడా అధిగమించామని గుర్తు చేశారు. ఉక్రెయిన్ అంశంపై భారత వైఖరిని పుతిన్కు స్పష్టం చేసిన మోదీ శాంతి, స్థిరత్వం ఆవశ్యకతను వివరించారు. యుద్ధ భూమిలో ఎలాంటి పరిష్కారాలు లభించవన్న ఆయన శాంతి పునరుద్ధరణ కోసం అవసరమైన సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. కొత్త తరానికి బంగారు భవిష్యత్తు అందించాలంటే శాంతి చాలా కీలకమని పుతిన్కు సూచించారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వేడుక కన్నుల పండుగగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. అమ్మవారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు, మంగళ ద్రవ్యాలు సమర్పించారు. కళ్యాణ వేడుకలో మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. 100 ఏళ్ల క్రితం స్వయంభువుగా వెలిసి భక్తుల పూజలందుకుంటున్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కన్నుల పండువగా సాగింది. ఆషాఢ మాసంలో తొలి మంగళవారం కావటంతోనే జమదగ్ని సహిత రేణుకాదేవి కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకం నిర్వహించారు. ఎల్లమ్మకు 27 చీరలు, జమదగ్ని అయ్యవారికి 11 పంచెలతో ప్రత్యేకంగా అలంకారం చేశారు. పట్టు పీతాంబరాలు, బంగారు నగలతో పెళ్లికూతురుగా ముస్తాబైన బల్కంపేట ఎల్లమ్మను చూసి భక్తులు పరవశించిపోయారు. మంత్రి కొండా సురేఖ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, మంగళ ద్రవ్యాలు అందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జీలకర్ర బెల్లం పెట్టించి కళ్యాణ తంతుని నిర్వహించిన పూజారులు వైభవంగా తలంబ్రాల వేడుక చేశారు. ఉదయమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోగా మేయర్ గద్వాల విజయలక్ష్మి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. అధికార పార్టీ నుండి ఒక మంత్రిగా పాల్గొనే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నా చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చి కళ్యాణం తిలకిచ్చి ఈరోజు నా జన్మ ధన్యమైందని చెప్పుకోవచ్చును. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలుగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఈ బోనాల ఉత్సవాలలో హైదరాబాద్లో పాల్గొనలేదు. కన్నుల విందుగా ప్రజలందరూ కూడా వీక్షించడం, అందులో నేను కూడా ఒక మరి డైరెక్ట్గా పార్టిసిపేట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి వర్షాలు రావాలి, మంచి వ్యవసాయము, మరి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదు, ఏ రకమైనటువంటి అనారోగ్యం రాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మనందరిని ఆస్వాదించాల్సిందిగా కోరుతా ఉన్నాను.
పెళ్లి కూతురుగా ముస్తాబైన అమ్మలగన్న అమ్మను దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగింది. దీంతో మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి కొద్దిసేపు ఆలయం బయటే ఉండిపోయారు. కలెక్టర్పై అసహనం వ్యక్తం చేసిన పొన్నం, వేడుకల సందర్భంగా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారి ఉండాలి, ఒక ఏర్పాట్లు సమీక్షించాలి. ఇది అనేక రివ్యూలో చెప్పినాం. ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ లోపం జరిగింది. దానికి సంబంధించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఆరాధిస్తా ఉన్నారు. సిపి గారికి, డీజీపీ గారు కూడా చెప్పినాం. ఇది సాక్షాత్ మేయర్ గారు కింద పడే పరిస్థితి, వేరే మహిళలకు కూడా ఇబ్బంది అయింది. అది తప్పేమున్నది, బరాబర్ కాదు. లేడీస్ కింద పడుతుంటే నేను సీరియస్ కావద్దా, చూస్తూ ఊరుకోవాలా? ఆడవాళ్ళు జర్నలిస్టు, ఒక గర్భిణీ జర్నలిస్టు, నేను గర్భిణి అంటే కూడా ఒక పోలీసు దురుసుగా ప్రవర్తించారని చెప్తుంటే నేను సీరియస్ కావాల్సిన అవసరం నాకు బాధ్యత లేదా? వచ్చినప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చినప్పుడు అందరు భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జరిగినాక కూడా ఇట్లా సంఘటన అవ్వగానే మాకు కొంచెం బాధాకరం అనిపించి భవిష్యత్తులో జరగకుండా చూస్తాం. ఇలా జరిగిన సంఘటన దురదృష్టకరం. దానికి మేము ఎవరు అడగడం కాదు, బాధ్యులంగా సమీక్ష చేయడానికి అక్కడ ఉన్నాం. మహిళలకు ఇబ్బంది కలిగింది, వారందరినీ క్షమించమని అడుగుతా ఉన్నాం. బుధవారం తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం, మహాశాంతి చండీ హోమం నిర్వహించనున్నారు. అనంతరం బలిహరణ, పూర్ణాహుతి, మహానివేదన చేసి సాయంత్రం సుమారు 6 గంటలకు అమ్మవారి రథోత్సవం జరపనున్నారు.